హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే జస్ట్ 1 మంత్లో మనం 8 kgs వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. బెస్ట్ టిప్స్ అండ్ డైట్ ప్లాన్తో సహా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను 100కి 99% అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో చూపించిన 2 డ్రింక్స్ అండ్ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీరు జస్ట్ 1 మంత్లో 8 లేదా 12 kgs అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు. మనం ఏ పని చేసినా సరే మనకంటూ ఒక గోల్ అనేది ఉండాలన్నమాట. ఆ గోల్ని మనం రీచ్ అయ్యేంత వరకు కష్టపడితే చాలు, తర్వాత రిజల్ట్ అనేది అదే వస్తుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వెయిట్ లాస్ అవ్వడం అంత ఈజీ కాదు. చాలా మంది ఎంత తిన్నా లావ్ అవ్వరు, కానీ కొంతమంది కొంచెం తిన్నా సరే వాళ్ళకి ఫ్యాట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే మీకంటూ మీరు ఒక డైట్ ప్లాన్ అనేది పెట్టుకోవాలి. అండ్ మెయిన్లీ బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలన్నమాట. బయట ఫుడ్ తినడం వల్ల మనకి ఈజీగా ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి మీరు మీ డిన్నర్ ని అనేది 7 to 8 లోపే కంప్లీట్ చేసుకోవాలి. మనం తినేదానికి అండ్ పడుకునే దానికి మధ్య టైం అనేది మనకి 2-3 అవర్స్ అయినా ఉండాలి. అండ్ డిన్నర్ లో ఎక్కువగా రైస్ కంటే మనం చపాతీస్ కానీ లేదా జొన్న రొట్టెలు కానీ తింటే మనం వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అవ్వము. ఏంటంటే మనం రోజు ఒక 40 minutes అయినా వాకింగ్ చేయాలి. ఇలా వాకింగ్ చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన బాడీ అనేది ఎక్కువగా బరువు పెరగకుండా ఉంటుంది. అండ్ టిప్ నెంబర్ 5 వచ్చేసి ఏంటంటే మనం మార్నింగ్ అంటే బ్రష్ చేసుకున్న తర్వాత ఏదైనా డ్రింక్స్ అయితే తాగాలి. డ్రింక్స్ అంటే మళ్ళీ కోల్డ్ డ్రింక్స్ అవి కాదండి, వెయిట్ లాస్ డ్రింక్స్ అన్నమాట. నేను వీడియోలో అయితే మీకు 2 డ్రింక్స్ అయితే చూపిస్తాను, ఒకటి మార్నింగ్ అండ్ ఒకటి ఈవినింగ్. ఈ 2 డ్రింక్స్ మీరు 1 మంత్ తాగితే ఈజీగా 1 మంత్లో 8 kgs అనేది వెయిట్ లాస్ అవుతారు. ఇక ఫస్ట్ డ్రింక్ వచ్చేసి ఏంటంటే ఈ డ్రింక్ ని మనం బ్రష్ చేసుకున్న తర్వాత పడిగడుపున అయితే తాగాలి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 1 glass వాటర్ అండ్ హాఫ్ లెమన్ అండ్ కొద్దిగా అల్లంని దంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ని ఒక 2 minutes అయితే మంచిగా బాయిల్ చేయాలి. ఇలా ఒక 2 minutes బాయిల్ చేశాక ఈ వాటర్ ని స్ట్రెయిన్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. మనకి లెమన్ అండ్ అల్లం అనేది వెయిట్ లాస్ జర్నీలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వాటర్ జస్ట్ 1 week యూజ్ చేస్తేనే మీకు మీ బాడీలో చాలా చేంజెస్ అనేది కనిపిస్తాయి. సో ఈ వాటర్ ని కంపల్సరీగా తీసుకోవాలి బ్రష్ చేసుకున్న తర్వాత. అండ్ ఈ వాటర్ ని తాగిన తర్వాత 1 hour వరకు మనం ఏ ఫుడ్ అనేది తీసుకోకూడదు. 1 hour తర్వాతనే ఫుడ్ తీసుకోవాలి. ఏంటంటే మనం రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం చాలా త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతాము. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసి ఒక 10 minutes అయినా వాకింగ్ చేయాలి. ఇలా వాకింగ్ చేసిన తర్వాత బ్రష్ చేసుకొని డ్రింక్ని అయితే తాగాలి. మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేది అవైలబుల్గా ఉంటాయి కదా ఎక్సర్సైజ్కి సంబంధించి. ఒక 2-3 వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇక మార్నింగ్ లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ని చేసి సరిపోతుంది. అండ్ ఒక 10 minutes వాకింగ్ అయితే చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఇంకో డ్రింక్ చూపిస్తానని చెప్పాను కదా, ఈ డ్రింక్ వచ్చేసి సెకండ్ డ్రింక్ అనమాట. ఈ డ్రింక్ని మీరు ఎప్పుడు తీసుకోవాలంటే మనం నైట్ డిన్నర్ చేసిన తర్వాత పడుకునే ముందు ఒక 20 minutes ముందు ఈ డ్రింక్ని తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఈ డ్రింక్ కోసం జీలకర్ర, సోంపు అండ్ వాము ఈ 3ంటిని అయితే తీసుకోవాలి. అండ్ ఈ 3ంటిని మనం సేమ్ క్వాంటిటీలో అనేది తీసుకోవాలి. నైట్ డిన్నర్ తర్వాత ఈ డ్రింక్ని ఎందుకు తీసుకోమంటున్నానంటే మనకి జీలకర్ర, సోంపు, వాము అనేది మనం తిన్న ఫుడ్ని డైజెషన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇక ఫస్ట్ అయితే జీలకర్ర, వాము, సోంపు ఈ 3ంటిని మంచిగా సేమ్ క్వాంటిటీలో తీసుకున్న తర్వాత ఇక ఒక కడాయిలో వీటిని సపరేట్ గా అయితే లైట్ గా రోస్ట్ అనేది చేసుకోవాలి. వీటిని లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా రోస్ట్ చేసేస్తే మనకి పొడి అనేది మరి చేదుగా వచ్చేస్తుంది. సో లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ నాకు ఇక్కడ సోంపు అయితే దొరకలేదు అనమాట. సో నేను అందుకనే సోంపు అనేది యాడ్ చేయలేదు. సోంపు అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. నాకు సోంపు అనేది దొరకలేదు కాబట్టి నేను ఇక్కడ జీలకర్ర అండ్ వాముతోనే పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కానీ మీరు ఈ పొడిని ప్రిపేర్ చేసుకుంటే జీలకర్ర, వాము, సోంపు ఈ 3 అయితే కంపల్సరీగా ఉండేటట్లు చూసుకోండి. చూసారుగా ఈ 3ంటిని ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి అనేది మనకి చాలా రోజులైతే స్టోర్ ఉంటుంది. మీరు ఈ పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీలో పొడిని ప్రిపేర్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడిని మీరు మార్నింగ్ డ్రింక్లో అయినా తీసుకోవచ్చు, లేదా డిన్నర్ తర్వాతనైనా ఈ డ్రింక్ని తాగొచ్చు. నేను చెప్పిన ఈ 2 డ్రింక్స్ని అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ మార్నింగ్ లేచాక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. అండ్ రోజు ఒక 40 minutes, మార్నింగ్ తిన్న తర్వాత 20 minutes అండ్ డిన్నర్ తర్వాత 20 minutes, ఇలా రోజు ఒక 40 minutes వాకింగ్ చేస్తే మనం 1 మంత్లో 8 kgs అనేది సింపుల్గా వెయిట్ లాస్ అనేది అవుతాము. అండ్ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఒక టార్గెట్ అనేది అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. అంటే టైం అన్నమాట.
ఇప్పుడు మీరు 1 మంత్ టైం పెట్టుకున్నారనుకోండి, 1 మంత్లో నేను 8 కేజెస్ లాస్ అవ్వాలనుకుంటే అప్పటి వరకు మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండి కంపల్సరీ ఈ ప్రాసెస్ని అయితే పాటించాలి. అలా అయితేనే మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. మనం ఏ పని చేసినా సరే మనకంటూ ఒక ప్లాన్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఈ సెకండ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఈ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్ పొడిని అయితే వేసుకోవాలి. ఇలా ఈ వాటర్లో పొడిని వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేయాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ మంచిగా బాయిల్ చేశాక ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అది గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే మనకి మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుంది. డ్రింక్ ఫస్ట్ తాగే వాళ్ళకి కొంచెం చేదుగానే ఉంటుంది. నేనైతే ఈ వీడియో కోసం అయితే చెప్పట్లేనండి. చాలా మంది వెయిట్ గెయిన్ అయ్యి చాలా బాధపడుతుంటారు కదా, అంటే వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ వేసుకోలేరు, ఇంకా సరిగా ఫుడ్ కూడా వాళ్ళకి తినాలనిపించదు. ఇక మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన శత్రువులు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారంటారు కదా, కొంచెం తక్కువ తినొచ్చు కదా, మరి ఇంత లావుగా అయిపోయావు అని అంటూ ఉంటారు కదా. ఇక వాళ్ళు అలా అన్నప్పుడు మనకి చాలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది. ఇక కొంతమంది అయితే డేలో 1 టైం కూడా ఫుడ్ సరిగా తీసుకోరు, అయినా కూడా వాళ్ళు చాలా వెయిట్ అనేది గెయిన్ అవుతారు. సో నేను 100కి 99% అయితే చెప్పగలను. నేను ఈ వీడియోలో మీకు చూపించినట్టు డ్రింక్స్ అండ్ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీరు కంపల్సరీగా 1 మంత్లో 8 లేదా 12 కేజెస్ అయితే కంపల్సరీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. నేను మరి ఇంత కన్ఫామ్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి మీకు ఇంత కన్ఫామ్గా అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.